హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్తే. ఈరోజు అయితే నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే తీసుకొచ్చాను. సో చాలా మంది అయితే జాతి కోళ్ళు పెంచుదాం అనుకుంటున్నారు. సో వాళ్ళు జాతి కోళ్ళు పెంచితే వాళ్ళకి లాభాలు ఉంటాయా, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, వాళ్ళకి ఎలాంటి ప్రాఫిట్స్ ఉంటాయి, ఎలాంటి లాసెస్ ఉంటాయి అయితే నాకున్న కొంచెం ఎక్స్పీరియన్స్ లో మీకైతే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎవరైతే జాతి కోళ్ళు ఇంటి దగ్గర పెంచుదాం అనుకున్నారో వాళ్ళైతే వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ అయితే చాలా మంది అయితే బాగా ఆదరిస్తున్నారు. మన వీడియోస్ అయితే చాలా ముందుకు పోతున్నాయి. మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో ఎలాంటి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, చాలా మంది అయితే జాతి కోళ్ళని అయితే పెంచుకుందాం అనుకుంటున్నారు. సో వాళ్ళకైతే ఫస్ట్ వాళ్ళందరికీ ఒక చిన్న స్థామతతోనైతే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఏంటంటే ఎప్పుడు కూడా మనకి మార్కెట్ తగ్గట్టుగానే మనం అయితే సప్లై అయితే ఏదైనా ప్రోడక్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డెజర్ట్ లో మనం అక్కడ ఛాయ్ అమ్మాలా లేకపోతే వాటర్ అమ్మాలా అని ఆలోచించినప్పుడు మనమైతే ఖచ్చితంగా వాటర్ అమ్మాలి, లేకుంటే మనమైతే లాసెస్ కు వెళ్ళే అవకాశాలు అయితే చాలా ఉంటాయి. సో నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు వీడియోలో పోతూ అయితే అర్థమవుతుంది. సో మేజర్ గా నేను చెప్పాల్సింది ఏంటంటే, తెలంగాణలో జాతి కోళ్ళకు మార్కెట్ ఉందా లేదా అంటే నేనైతే దాన్ని వీడియోలో లాస్ట్ లో అయితే చెప్తాను. సో ఫస్ట్ మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఫస్ట్ మనకు వచ్చే లాసెస్ ఏంటో అయితే నేనైతే ఇప్పుడైతే చెప్తాను. ఫస్ట్ అండ్ ఫర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటిదంటే ఫీడింగ్. జాతి కోళ్ళకైతే ఫీడింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, చాలా ఎక్స్పెన్సివ్ కూడా. మామూలుగా మనం నాటుకోళ్ళతో కంపేర్ చేసినట్టయితే జాతి కోళ్ళు అయితే ఫీడింగ్ ఎక్కువ తీసుకుంటాయి. చాలా ఫీడింగ్ పెట్టాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మోర్ డిసీజెస్ వెన్ కంపేర్ టు నాటుకోళ్ళు. జాతి కోళ్ళకైతే డిసీజెస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటే వస్తాయి, నాటుకోళ్ళకు కూడా వస్తాయి. కాకపోతే వాటికి ఇమ్యూనిటీ పవర్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర నాటుకోళ్ళు ఉన్నాయి, జాతి కోళ్ళు ఉన్నాయి. నాటుకోళ్ళకి డిసీజ్ వచ్చినప్పుడు నేను ఎలాంటి టాబ్లెట్స్ వాడినా వాటిచ్చి అవి క్యూర్ అవుతాయి. కానీ జాతి కోళ్ళకి మనకి ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు మాత్రం ఈ 3-4 సంవత్సరాల నుంచి నాటుకోళ్ళు పెంచుతున్నాను. నాకైతే నాటుకోళ్ళలో ఎప్పుడు కూడా కాళ్ళ పట్టులు కానీ, గురుక కానీ, మెడవంకలు కానీ, కుక్కర కానీ ఇలాంటి డిసీజెస్ అయితే ఎప్పుడు రాలేదు. ఇన్ఫెక్షన్స్ కూడా ఏం కాలేదు. కానీ జాతి కోళ్ళలో మాత్రం ఇప్పుడు నేను చెప్పిన డిసీజెస్ అన్ని వచ్చినాయి. సో వీటికైతే నేను కనీసం ప్రతి డిసీజ్ కి వారం రోజులు అయితే ట్రీట్మెంట్ ప్రతి రోజు కేర్ తీసుకొని చేస్తేనే ఆ కోడ్ అయితే బతికినాయి, లేకపోతే ఎప్పుడు చనిపోయేటివి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పీపుల్ నాట్ విల్లింగ్ టు బై. ఈ జాతి కోళ్ళని నా దగ్గర ఉన్న ఏరియాలో పీపుల్ అనే వాళ్ళు కొనడానికి ఇష్టపడతలేరు. అదొకటి. ఎందుకంటే వాళ్ళకి వీటిపైన ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళకి నాటుకోళ్ళ పైన ఇంట్రెస్ట్ ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి డిఫికల్ట్ టు ఫిక్స్ ప్రైజెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాటుకోళ్ళు ఉన్నాయనుకో, నువ్వు ఏమంటావు, ఎంత పెద్ద కోడైనా కానీ చిన్న కోడి పిల్లైనా కానీ కేజీ 400 అని చెప్తావు, 450 అని చెప్తావు, 380 అని చెప్తావు. సో దాని ప్రకారం అది పుంజే కానీ పెట్టే కానీ కోడి పిల్లే కానీ అమ్మేస్తావు. కానీ జాతి కోళ్ళకి అట్లా కాదు. జాతి కోళ్ళకి రంగు, హైటు, ఏజ్, దాని బాడీలో ఉన్న స్ట్రక్చర్, డబుల్ బాడీ, సింగిల్ బాడీ, కాళ్ళు వంకర ఉంటే ఒక ప్రైస్ పెట్టాలి. సో ఇవన్నీ పారామీటర్స్ బేస్ చేసుకొని మనం అయితే ప్రైస్ అయితే ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఎవరైతే వీటి కోసం నాలెడ్జ్ ఉండదు వాళ్ళకైతే ప్రైస్ ఫిక్స్ చేయడంలో అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. సో ఇది ఒకటి మనకి బాగా డ్రాబ్యాక్ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మనం ప్రైస్ ఎక్కువ పెట్టినామా, అబ్బాకి ఇంత మంచి పుంజుకి తక్కువ పెట్టినామా అని మనలో మనమే కన్ఫ్యూజ్ అయితే చాలా సార్లు అవుతాము. నెక్స్ట్ వచ్చేసి మస్ట్ అండ్ షుడ్ కంటైన్ నాలెడ్జ్ ఆఫ్ ద జాతి కోళ్ళు. అంటే మనం ఈ జాతి కోళ్ళు పెంచాలనుకుంటే మనకి ఎంతో కొంత నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం మార్కెట్ ఒక జాతి కోళ్ళు అమ్ముదాం అన్నప్పుడు ఎదుటైనా మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి వచ్చి కొందామంటే ఆయన ఫస్ట్ అడుగుతాడు, ఇదే రంగు కోడి అంటాడు, ఇదే ఏ బ్రీడ్ అంటాడు, లైక్ పెరుగు క్రాసా, పెరుగునా, భీమవరమా, మెట్టమాటమా, ఇలా అని అయితే అడుగుతాడు. సో మనం అయితే వాటి కోసం నాలెడ్జ్ అయితే కంపల్సరీ ఉండాలి. హై రిస్క్ విత్ అదర్ ఎనిమల్స్. అంటే ఇప్పుడు వేరే ఇప్పుడు నాటుకోళ్ళు ఏందనుకో, అవి డాగ్స్ కి దొరికాయి, నక్కలకు కానీ ఇలాంటి జంతువులకు కానీ దొరికాయి. కానీ జాతి కోళ్ళు అయితే కుక్కలకి అయితే ఈజీగా దొరుకుతాయి. సో ఎందుకంటే ఇవి ఈజీగా ఫ్లై చేయలేవు, కొంచెం హెవీ వెయిట్ ఉంటాయి కాబట్టి ఫ్లై అయ్యేవు, ఎక్కువ దూరం ఫ్లై అయ్యేలేవు. అదే విధంగా రన్నింగ్ కూడా చాలా స్పీడ్ ఉండదు. సో ఇవైతే జాతి కోళ్ళు కుక్కలు కానీ నక్కలు కానీ ఈజీగా దొరుకుతాయి. తర్వాత హై మెయింటెనెన్స్. ఈ జాతి కోళ్ళని చూసుకోవాలంటే మనం అయితే చాలా మెయింటెనెన్స్ తీసుకోవాలి. లైక్ ఫీడింగ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అండ్ డిసీజెస్ వచ్చినప్పుడు టాబ్లెట్స్ కానీ అవన్నీ వాడాలి. సో అండ్ ఇంకా వీటికి చాలా ఎక్స్పెన్స్ అయితే ఉంటుంది కంపేర్ టు నాటుకోళ్ళు. వీటికి ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. తర్వాత దొంగల నుంచి కూడా వీటికి చాలా అంటే చాలా ముప్పు ఉంటుంది. ఇప్పుడు నాటుకోళ్ళని ఎవరైనా దొంగతనం చేసుకోపోతారో లేదో తెలియదు, కానీ జాతి కోడి పుంజులు మాత్రం మంచిగా ప్లానింగ్ చేసి పక్కాగా ఎత్తుకపోతారు. సో వాళ్ళని కూడా, దొంగలను కూడా మనం చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత చాలా ఇప్పుడు మనం నాటుకోళ్ళు అయిందనుకో, ఒక కోడి పుంజు అయిందనుకో మనకు అంత పెద్ద బాధ అనిపించదు. కానీ జాతి కోళ్ళలో మాత్రం మనకు ఒక్క కోడి పుంజు పోతే మనం చెప్పుకోలేము ఆ బాధ. ఎందుకంటే ఎంతో కష్టపడి దానికి టైం టు టైం ఫీడింగ్ ఇచ్చి మంచి ప్రోటీన్ ఫీడ్ ఇచ్చి అంత పెద్ద పుంజుని చేసిన తర్వాత ఒక్క పుంజు దానికి వ్యాధి వచ్చో లేకపోతే ఏదైనా అయ్యి చనిపోతే మనకు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. చాలా లాస్ కూడా అవుతాం మనం. అదొకటి ఉంటుంది. తర్వాత కోడి పెంట కంపు వాసన. కంపేర్ టు నాటుకోళ్ళు, జాతి కోళ్ళ కోడి పెంట అయితే కంపు వాసన వస్తుంది.
ఇంకా కంపేర్ టు నాటుకోళ్ళు జాతికోళ్ళు కూడా కోడిపెంట వాల్యూమ్ అనేది ఎక్కువ పోతుంది. సో ఇవి చాలా కంప వాసన వస్తుంది, బాగా ఎక్కువ పోతాయి కోడిపెంట. అదొక పాయింట్. తర్వాత ఫైటింగ్ బిట్వీన్ 2 పుంజులు. ఇప్పుడు మన ఇంటి దగ్గర ఎన్ని నాటుకోడి పుంజులు ఉన్నా కూడా అవి చిన్న చిన్న ఫైటింగ్ చేసుకుంటే ఏం కాదు. కాకపోతే జాతికోళ్ళు మాత్రం ఒక 2 పుంజులు సేమ్ ఏజ్ ఉన్నాయి మాత్రం ఒక దగ్గర ఉండలేవు, మొత్తం పొడుచుకొని చనిపోయే అవకాశాలు అయితే చాలా ఉంటాయి. సో వీటినైతే మనం కంపల్సరీగా ఒక గాబులో కానీ లేదంటే వాటి కాళ్ళకు తాళ్ళు కట్టి కానీ మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఫ్రీగా వదిలేస్తే మాత్రం 2 అస్సలు ఉండయి, కొట్టుకొని ఇల్లునంతా గాయ చేసి పడేస్తాయి. నెక్స్ట్ రిక్వైర్ లార్జ్ గంపలు. అంటే ఇప్పుడు నాటుకోళ్ళకి ఏంటంటే ఒక గంపలో 4 కోళ్ళని వేసి పడేస్తాం, కానీ జాతికోళ్ళకి అట్లా కాదు. ఒక గంపలో ఒక కోడి మొత్తం నిండుగా పోతుంది. సో మనం ఖచ్చితంగా ప్రతి ఒక్క కోడికి పెద్ద పెద్ద గంపలు మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అదేవిధంగా జాతికోళ్ళు బయట వదిలితే ఫైటింగ్ చేసుకుంటే అని చెప్పినా ఖచ్చితంగా ప్రతి ఒక్క కోడి పుంజుకు కంపల్సరీగా ఒక గాబు మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. నెక్స్ట్ నాట్ సూటబుల్ ఫర్ అనగబెట్టడం. అంటే ఈ జాతి కోడి పెట్టెలు అనేటివి చాలా వెయిట్ ఉంటాయి. ఒకటి మినిమం 3 kgs ఎబోనే ఉంటాయి. అవి కొక్కుకు వచ్చినా కూడా అంతే వెయిట్ ఉంటాయి. సో ఈ నాటుకోడి పెట్టెలు మనం పొదిగేసినట్టయితే అవి గుడ్ల మీద పొదిగినప్పుడు ఆ వెయిట్కి అనేటివి గుడ్లు అనేటివి పలిగిపోతాయి. సో వీటిని అయితే మనం అనగబెట్టడానికి బాగుండయి. సో వీటిని ఏం చేస్తామంటే జాతి కోడి గుడ్లను మనం నాటుకోడి పెట్టెల కింద అనగబెట్టినట్టయితే మనకి పిల్లలు అనేటివి అయితే మేము కూడా అట్లనే ఇస్తాం. సో ఈ జాతి కోడి పెట్టెలు అనేటివి అనగబెట్టడానికి అయితే అంత సూటబుల్ కావు. నెక్స్ట్ నాట్ సూటబుల్ ఫర్ మీట్. ఈ జాతి కోళ్ళు అనేటివి మీట్ పర్పస్కి అయితే అస్సలు పనికిరావు. వీటి టేస్ట్ కూడా అంత ఉండదు. వీటి టేస్ట్కి కాబట్టి బాగుండదు కాబట్టి ఆ మార్కెట్లో కూడా వీటి మీట్కి అంత ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపెట్టరు. కాబట్టి ఈ జాతి కోళ్ళని అయితే మీట్ పర్పస్లో ఎవరు ఉన్నారు. ఇవన్నీ కూడా చెప్పిన అన్నట్టు కూడా మీ అందరికి నెగిటివ్ అనిపిస్తుంది. కాకపోతే ఇవన్నీ నెగిటివ్ పాయింట్సే. కాకపోతే ఇవన్నీ ఎప్పుడు నెగిటివ్గా ఉంటాయంటే ఎప్పుడైతే మార్కెట్ ఉండదో, మీ ఏరియాలో మార్కెట్ లేకపోతే మాత్రం ఇవన్నీ నెగిటివ్ పాయింట్స్. ఒకవేళ మీ ఏరియాలో మంచి మార్కెట్ ఉండి మంచి రేటు పెట్టేటోళ్ళు ముందుకు వచ్చారనుకో, ఇవన్నీ అసలు మీకు ఇవన్నీ నెగిటివ్ పాయింట్స్ కానే కావు, అసలు పాయింట్స్ కింద కంక్లూడ్ కానే కావు. జస్ట్ ఎప్పుడైతే అంటే మీ దగ్గర ఎప్పుడైతే మార్కెట్ ఉండదో అప్పుడు మాత్రమే ఇవి నెగిటివ్ పాయింట్స్. ఇంకొకటి ఏంటంటే జాతి కోళ్ళు మనం ఇంటి దగ్గర పెంచుకున్నప్పుడు అయితే మనకు ప్రాపర్టీ డ్యామేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నాటుకోళ్ళు అయిందనుకో, ఇంట్లో దూకిన వస్తువుల మీద దూకినా కూడా అవి ఎక్కువ అంత డ్యామేజ్ చేయయి. కానీ ఈ జాతి కోళ్ళు నియర్లీ 3 to 4 kgs వెయిట్ ఉంటాయి కాబట్టిగా ఇవి ఏదైనా వస్తువు మీద దూకినప్పుడు వస్తువు కింద పడిపోయి పలిగే అవకాశాలు అయితే చాలా ఉంటాయి. ఇదే విధంగా మా ఇంట్లో ఉన్న ఒక టీవీ అయితే టీవీ పైనకైతే కోడి దూకింది, జాతి కోడి ఉంది. సో అప్పుడైతే టీవీ కింద పడిపోయి మొత్తం డిస్ప్లే వలిగిపోయింది. నియర్లీ 14,000 అయితే లాస్ అయినాం. సో ఇలాంటి లాసెస్ అనేటివి చాలా ఉంటాయి జాతి కోడి వల్ల, ఎందుకంటే అవి హెవీ వెయిట్ ఉంటాయి కాబట్టి అట్లా ఉంటుంది. సో ఇవైతే కొన్ని నెగిటివ్ పాయింట్స్ కాదు, కాకపోతే మార్కెట్ లేనప్పుడే మాత్రం ఇవి నెగిటివ్ పాయింట్సే. మరి జాతి కోళ్ళు ఉండడం వల్ల మనకి ఏంటంటే ప్రాఫిట్స్ ఏంటంటే, ఫస్ట్ మనకు ఒక మంచి వాల్యూ ఉంటుంది, మంచి ఫేమ్ ఉంటుంది, మనకు పేరు అనేది గుర్తించుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి ముందు ఒక మంచి జాతి డబుల్ బాడీ జాతి పుంజు మంచి కలర్తోని మన ఇంటి ముందు తిరిగిందనుకో, మన పేరు మొత్తం ఊర్లో మొత్తం తెలిసిపోతాయి. వీళ్ళింటికాడ ఈ పుంజు ఉంటుంది, వీళ్ళింటికాడ ఇలాంటి కోళ్ళు ఉంటాయి. మన కోసం అయితే ప్రజలలో కొంచెం ఫేమ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ జాతి కోళ్ళు మార్కెట్ ఉన్న దగ్గర చాలా అంటే చాలా మార్కెట్ ఉంటుంది. మినిమం ఒక కోడి పుంజం మీద మినిమం 6 to 7,000 జస్ట్ ప్రాఫిట్ వేస్తుంది పెట్టుబడి అన్ని ఊను. అది ఎప్పుడంటే మార్కెట్ ఉన్న కాడ. నెక్స్ట్ వచ్చేసి జాతి కోళ్ళు అనేటివి తెలివి తక్కువ కోళ్ళు కాదు, చాలా అంటే చాలా తెలివి ఉంటుంది. అవి పిస ఎగరడం కానీ పిస దూకడం కానీ అంటే గాయ పొడుచుకోవడం కానీ అట్లా చేయాయి. కంపేర్ టు నాటుకోళ్ళు ఇవైతే చాలా అంటే చాలా తెలివి కలవి. ఇవైతే చాలా ఎటన్నా పోయేటప్పుడు కానీ నిదానంగా నడుచుకుంటూ వెళ్ళడం, నిదానంగా నడుచుకుంటూ రావడం, గాయ చేసుకుంటూ ఆ పుంజుని ఈ పుంజుని ఓడవి ఏదైనా ఒక పెట్టతో కమిట్ అంటే అవి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ నాట్ చిల్లర. ఇక జాతి కోళ్ళు అంటే చిల్లర కావు, చాలా డిగ్నిటీగా ఉంటాయి. గాయ ఎటు పారిగోళ్ళు తీసుడు అటు తీసుడు ఉంటాయి, చాలా నీట్ గా ఎక్కువ షెడ్లపైకి ఎగురుడు దూకుడు అలాంటివి జస్ట్ నీట్ గా ఉంటాయి. తర్వాత కోళ్ళు అనేటివి జాతి కోళ్ళు అసలు ఇంటి ముందటైతే తవ్వాయి. మన నాటుకోళ్ళు అయితే పొట్టు తాగుతాయి, కానీ జాతి కోళ్ళు తవ్వాయి జస్ట్ మీదున్న ఫుడ్ అయితే తింటాయి. ఇవి ఎక్కువ కూడా మనం ఇచ్చే ఫీడ్ మీద ఆధారపడి ఉంటాయి. జాతి కోడి అయితే చాలా అంటే చాలా ఎక్కువ తింటుంది. ఇది కూడా పొద్దున్నాక తినకుండా ఉండదు, సాయంత్రం మాత్రమే తింటుంది. సో ఇట్లా అయితే వీటికి ప్రాఫిట్స్ ఉన్నాయి. ఇవైతే మనకు మార్కెట్ మంచిగా ఉంటే ఒక కోడి పుంజు నమ్మినట్టయితే మనకి మినిమం 6 to 7,000 ప్రాఫిట్ అయితే వస్తుంది. సో ఇవైతే మనము కన్క్లూడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ విన్న తర్వాత మీకు అర్థమై ఉంటుంది, మరి నేను ఇవన్నీ ఫేస్ చేయగలుగుతానా, నా దగ్గర మార్కెట్ ఉన్నదా లేదా అని ఒకసారి మీరు అయితే ఆలోచించుకోండి. మీ దగ్గర మార్కెట్ ఉండే మాత్రం వీటిని అన్ని అస్సలు పట్టించుకోవద్దు. మీకు మార్కెట్ ఉన్నట్టయితే మంచి బెస్ట్. మా దగ్గర అయితే కంప్లీట్ మార్కెట్ లేదు. మా వచ్చేసి నార్త్ తెలంగాణలో ఖచ్చితంగా నేను చెప్తున్నా జాతి కోళ్ళకి అయితే మార్కెట్ లేదు. అంటే ఏరియా టు ఏరియా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మా ఊర్లో ఉన్న పద్ధతులు మీ ఊర్లో ఉన్నాయి కదా, సో మా ఊర్లో ఉన్న మార్కెట్ అయితే మీ ఊర్లో ఉండదు. మా ఊర్లో అయితే కంప్లీట్ మార్కెట్ లేదు. ఎవరైనా కూడా నాటుకోళ్ళు కావాలని వస్తున్నారు తప్ప జాతి కోళ్ళు కావాలని అయితే ఇవ్వాలి అసలేరు. నేను యూట్యూబ్లో కూడా చాలా జాతి కోళ్ళు అమ్ముదామని పెట్టినాను యూట్యూబ్లో,
పెద్ద పెద్ద పుంజులు కూడా, అవన్నీ కూడా ఆంధ్ర నుంచి వస్తాయి నాకు. వైజాగ్ తర్వాత ఆంధ్ర నుంచి నాకు కాల్స్ ఎక్కువ వస్తాయి. ఇట్లా మాకు ఈ జాతి కోడి పుంజు కావాలి, ఈ కోడి పుంజు కావాలి, ఈ కోడి పెట్ట కావాలి, పెద్ద జాతి కోళ్ళు అనేటివి ఆంధ్ర నుంచి నాకు కాల్స్ వస్తాయి. నేను కాకపోతే అక్కడికైతే నేను డెలివర్ చేయలేకపోతున్నా. సో అందువల్ల నాకు అది ఒక పెద్ద డ్రాబ్యాక్ అయిపోయింది. మా ఊర్లో అయితే జస్ట్ ఈ జాతి కోడి రేటు చెప్తే వాళ్ళందరూ అయితే నోటి మీద వేలేసుకుని అయితే వెళ్ళిపోతారు. సో వాళ్ళైతే ఇంట్రెస్ట్ చూపెడతారు కొనడానికి అయితే. సో దానివల్ల నేనైతే ఒకటే కోడి పుంజు 2-3 సంవత్సరాలు పెంచేసరికి నాకు ఫీడింగ్ కాస్టెస్ వాటన్ని ఎక్స్పెన్సెస్ మీద కూడా అయితే నేను చాలా అయితే లాస్ అయిపోతున్నా. సో నేను కూడా ఈ జాతి కోళ్ళని అయితే కంప్లీట్గా తీసేసి కంప్లీట్ నాటుకోళ్ళు అయితే పెడదాం అనుకున్నాను. వస్తాయి తెలంగాణలో నుంచి కూడా నాకు కాల్స్ వస్తాయి, కానీ జస్ట్ అవి సికింద్రాబాద్, హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి మాత్రమే కాల్స్ వస్తాయి. ఈ లోకల్ నార్త్ తెలంగాణ నుంచి అయితే నాకు అస్సలు కాల్స్ రావు. సో ఇవైతే ఫ్రెండ్స్, వీటి వల్ల మీకు ఎంతో కొంచెం నాలెడ్జ్ అయితే వచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. తెలంగాణలో మేజర్గా నార్త్ తెలంగాణలో అయితే జాతి కోళ్ళకైతే పెద్ద మార్కెట్ లేదు. నాటుకోళ్ళకైతే ఫుల్ డిమాండ్ ఉంది. సోనాలితో కంపేర్ చేస్తే నాటుకోళ్ళు ఇప్పుడు టాప్ మోస్ట్ ఉన్నాయి. సోనాలి కూడా అందరికి అర్థమైపోయింది సోనాలి కోళ్ళు అంటే ఎట్లుంటాయి, వాటి కలర్ ఏంటిది. సో వీళ్ళైతే ప్రజలు ఈజీగా సోనాలిని నాటుకోళ్ళని డిఫరెన్షియేట్ చేస్తున్నారు. సో అందుకోసం అని ఇప్పుడైతే సోనాలికి మార్కెట్ అయితే పడిపోయింది. ఇప్పుడు టాప్ మోస్ట్ అయితే ఎవరు కూడా నాటుకోళ్ళని ప్రిఫర్ చేస్తున్నారు. చాలా ఫార్మ్స్ కూడా సోనాలి బ్రీడ్ని చేసేసి నాటుకోళ్ళని అయితే వాళ్ళ ఫామ్లో ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, నేనైతే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్దాం అనుకున్నాను. ఇవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు ఇప్పుడు కంక్లూడ్ చేసుకోవచ్చు మీ ఇంటికి జాతి కోళ్ళు సూట్ అయితే సూట్ కావని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో.